హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. దాని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి 10th 12th పాస్ అయిన వాళ్ళకి 30,000 పైగా వేకెన్సీస్ ఉన్నాయి. సో దీని యొక్క నోటిఫికేషను, వేకెన్సీ, ఎలిజిబిలిటీ, లాస్ట్ డేటు పూర్తి వివరాలు ఇందులో చూద్దాం. సో లెట్స్ గో ద వీడియో. RRB Group D recruitment 2024 apply online for 30,000 vacancies. Check last date. సో 30,000 వేకెన్సీస్తో మంచి ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2024. ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యాస్ అనౌన్స్డ్ ద ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2024, ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ వేరియస్ పొజిషన్స్ ఇంక్లూడింగ్ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, helper assistant and helper pointsman with a total number of 30,000 vacancies. Available, this recruitment drive offers a great opportunity for eligible candidates seeking a stable and rewarding career in the Indian Railways. Below we provide the comprehensive details. So friends, RRB Group D నుంచి various positions including track maintainer, helper, assistant pointsman అనే 30,000 వేకెన్సీతో భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీని ఒక పూర్తి వివరాలు కింద ఇచ్చారంట. సో చూద్దాం. RRB Group D recruitment 2024. The Railway Recruitment Board RRB has announced a major recruitment drive for 30,000 vacancies for helper assistant, maintainer, track maintainer, helper pointman. So level 1 posters. Recruitment is open to candidates who have passed the 10th grade and with the age of 18 to 30 years. అంటే 10వ తరగతి పాస్ అయ్యి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ టు ది సెర్టెన్ పొజిషన్స్ అలో అప్ టు 33 ఇయర్స్. సో ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 33 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకునే విధానం ఉంది. ద అప్లికేషన్ ప్రాసెస్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్ బిగినింగ్ ఆన్ 4 సెప్టెంబర్. 4 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అయితే. దీని యొక్క లాస్ట్ డేట్ అంటే పూర్తి క్లోజింగ్ డేట్ వచ్చి 30 సెప్టెంబర్ 2024, అంటే 30 సెప్టెంబర్ 2024, అంటే 4 సెప్టెంబర్ 2024 నుంచి 30 సెప్టెంబర్ 2024. ద సెలక్షన్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే దీని ఒక సెలక్షన్ ప్రాసెస్ వచ్చి సిబిటి మోడ్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ విధంగా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో దీని యొక్క ఓవర్వ్యూ చూద్దాం ఒకసారి. ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2024 ఓవర్వ్యూ. నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. జాబ్ రోల్ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, హెల్పర్ అసిస్టెంట్ పాయింట్స్మెన్ లెవెల్ 1 పోస్ట్స్. జాబ్ లొకేషన్ వచ్చి ఇండియాలో ఎక్కడైనా సరే. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 30,000. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్. క్వాలిఫికేషన్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళు సరే ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆర్ఆర్బి గ్రూప్ డి ఏజ్ లిమిట్. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 4 సెప్టెంబర్. అప్లికేషన్ లాస్ట్ డేట్ 30th సెప్టెంబర్, అంటే 4 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 30th సెప్టెంబర్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ అయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఎలిజిబిలిటీ, ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద 10th గ్రేడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. సో 10th క్లాస్ పాస్ అవ్వ ఉండాలి, అది కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి. ఎలిజిబిలిటీ ఫర్ ది గ్రూప్ డి, అంటే ఈ గ్రూప్ డి పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు అనమాట. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి ఫర్ మోర్ పోస్ట్, అంటే కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, దానికి వచ్చి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు. అలాగే కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్ ఉంటాయి కదా, వాళ్ళకైతే 33 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అయితే గుర్తుంచుకోవడం మళ్ళీ 4 సెప్టెంబర్ నుంచి లాస్ట్ డేట్ 30th సెప్టెంబర్ వరకు. ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2024 ఆన్లైన్. మీరు ఎలా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ పెడతాను నేను, ఇండియన్ రైల్వేస్ గవర్నమెంట్ ఆడిట్ అనే అఫీషియల్ వెబ్సైట్ పెడతాను. సో దీనిలో లాగిన్ అయ్యి మీ యొక్క రిక్రూట్మెంట్ సెలక్షన్ చూసుకుని గ్రూప్ డి రిక్రూట్మెంట్కి వెళ్ళిపోయి అక్కడ రిజిస్ట్రేషన్ మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి పేమెంట్ ఫీజు, అప్లికేషన్ ఫీజు చూసుకుని సబ్మిట్ చేస్తే ఇలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే అయిపోద్ది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోతే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 3 స్టేజెస్లో చెప్పాను కదా. ఫస్ట్ వచ్చి సిబిటి, పిఈటి, డాక్యుమెంట్ వెరిఫికేషను, ఆఫర్ లెటర్. సో ఇదిగో సిబిటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇలా 4 స్టేజ్లో మనకైతే కంప్లీట్ అయిపోద్ది. జాబ్ రోల్స్ వచ్చి రెస్పాన్సిబిలిటీ. ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 అంటే రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ రైల్వే ట్రాక్స్, ఇన్షూరింగ్ ట్రాక్ సేఫ్టీ
అండ్ కండక్టింగ్ రిపేర్స్. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ట్రాక్ మెయింటెనెన్స్ గ్రేడ్ 4 అంటే ట్రాక్స్ ఉంటాయి కదా మన రైల్వే ట్రాక్స్, అవి మంచిగా ఉండేటట్టు, సేఫ్టీగా ఉండేటట్టు, రిపేర్స్ ఏమైనా ఉంటే రిపేర్ చేసుకునేటట్టు. హెల్పర్ అసిస్టెంట్ అంటే అసిస్టెంట్ ఇన్ వేరియస్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఆపరేషన్స్. అంటే మీకు ఈ అసిస్టెంట్స్ ఏంటంటే టెక్నికల్లోని నాన్ టెక్నికల్లో వాడతారు అనమాట హెల్పర్స్ని అసిస్టెంట్ కింద. అలాగే అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్. అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ ఏంటంటే మనకి ట్రైన్స్ సిగ్నలింగ్ ఉంటుంది కదా, ట్రైన్ మూవింగు లేకపోతే స్టాపింగ్ అనే, ఆ మూవింగు స్టాపింగ్ అనే దానికోసం ఈ ట్రైన్ అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ అనేది వాడతారనమాట. సో దీని యొక్క మొత్తం వేకెన్సీస్ అయితే 30,000 పైగా మనకి రిలీజ్ అయ్యాయి. దీని యొక్క స్టార్టింగ్ ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచే, ఎండింగ్ డేట్ 30 సంవత్సరాలు. అలాగే దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి జస్ట్ 10th క్లాస్. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకి ఈ సిబిటి 3, పిఈటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయితే మనకి జాబ్ వస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మీకు అప్లై లింక్ ఏంటంటే నేను 4 సెప్టెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాను. 4 సెప్టెంబర్ రిలీజ్ అవ్వగానే మీకు అప్లై లింక్ అయితే నేను బయోలో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. ఎనీవే అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నీకు రిప్లైలు ఇస్తాను. జై హింద్, జై భారత్.